రామ్ రామ్ ఫ్రెండ్స్. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఈ మధ్య ఒకటి ఇంటర్వ్యూ బిట్ చూసా. మొత్తం ఇంటర్వ్యూ కాదు, ఒక బిట్. ఏం చేస్తాం, ఎవరో చూడమని పంపిస్తే చూడక తప్పలేదు. అది ఈయన గారిది. ఈయన గారి గుర్తింపు ఏంటి అంటే నిర్మలా సీతారామన్స్ హస్బెండ్. ఇది బీజేపీయో నేనో అంటున్నది కాదు. ఎవరు చేశారు చూడండి ట్వీటు, ప్రశాంత్ భూషణ్, నిర్మలా సీతారామన్స్ ఎకనామిస్ట్ హస్బెండ్. ఇక్కడ అదే హస్బెండ్ ఆఫ్ నిర్మలా సీతారామన్. ఇది ఈయన గారి గుర్తింపు. వీటిలో అన్నిట్లో అదే ఈయన గుర్తింపు. మళ్ళీ ఆమె మీద పడి ఏడుస్తాడు. ఇదే ఈయన బీజేపీ పార్టీలో ఉంటే మహిళని తొక్కేసి ఆ స్థాయిలో ఉంటే కళ్ళల్లో మంటలు పోసుకుంటున్న భర్త అనేవాళ్ళు సోకాల్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్లు. కాకపోతే ఇక్కడ ఈయన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారి కాబట్టి అలాంటి వినపడవు సరికదా. ఇంకా పెళ్ళాన్ని వ్యతిరేకిస్తున్న భర్త అని ట్యాగులు, కిరీటాలు, క్రౌన్లు పెట్టి మరీ ఇంటర్వ్యూలు చేస్తారు. భార్యాభర్త కొట్లాడుకుంటుంటే సంతోషించే ఈ రాక్షసానందం ఏంటో వీళ్ళది. కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్లు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అనగానే అవతలి వ్యక్తి స్టాండర్డ్ మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడో వినండి. ఇక్కడ ఏపీలో గవర్నమెంట్ సపోర్టర్స్ కావచ్చు, లేకపోతే మోడీ సపోర్టర్స్ కావచ్చు, ఈ పరకాల ప్రభాకర్ గారికి పర్సనల్ గా ఒక జలస్ ఫీలింగ్, ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ వైఫ్ కాబట్టి ఆ జలస్ ని మనసులో పెట్టుకుని ఈయన విమర్శలు చేస్తున్నారు. కానీ ఈయన చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. 100 ఓట్లు పోలైతే 150 ఓట్లు లెక్కించేవాడు, లేదు 100 ఓట్లు లెక్కించేమని. 100 ఓట్లు పోలైతే 150 ఓట్లు లెక్కించారట. ఎక్కడ చేశారు? ఏ నియోజకవర్గంలో చేశారు? ఏ బూత్లో చేశారు? ఆ బూత్ యొక్క ఈవీఎంస్ని, వివిప్యాట్ స్లిప్స్ని కోర్టులో సబ్మిట్ చేయకుండా మిమ్మల్ని ఎవడాపింది? మీ ఇద్దరు పోయి ఇంటర్వ్యూలు చేయకపోతే కేసు ఫైల్ చేయొచ్చు కదా. పోయి ప్రూఫ్ సబ్మిట్ చేయండి. నిజమని తేలితే మొత్తం ప్రభుత్వమే పడిపోతుంది. అది ఎక్కడ జరిగిందో అక్కడ. ఇంతకంటే గొప్ప అవకాశం ఉంటుందా? పొద్దున్న లేస్తే ఏడ్చే ముఖాలకి. ఆడలేక మధ్యల దరువులా ఉంది వీళ్ళ యవ్వరం. ఎక్కడ ఒక ఏ ప్రూఫ్లు ఉండవు. ధర పెరగట్లేదని చెప్పండి, మంచి కనపడదా? అన్ని చెడేనా? నా ఒకటే సమాధానం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేశారు. చేసి తులసి మీ గుండెలో ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒక దాని ఏమంటారు బ్లాక్ ఏదో ఉన్నట్టుంది అంటారు. నువ్వు బయటకు వచ్చి వీడేం డాక్టర్ అండి, నా చెవి బాగుంది, నా కళ్ళు బాగున్నాయి, నా కాళ్ళు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, నా లివర్ బాగుంది, నేను పరిగెత్తగలుగుతున్నాను, నేను అడవగలుగుతున్నాను, నేను మాట్లాడగలుగుతున్నాను, ఇవన్నీ పొగడకండా ఇవన్నీ బాగున్నాయని చెప్పండి. గుండె ఒకటి బలదేంటి అని అర్థం ఉందా దానికి అన్నారు. నేనేం చెప్తున్నా, ఎట్టెట్టా గుండెలో బ్లాక్ ఉందా, మిగతా అన్ని బాగున్నాయా? 60 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పాలనలో ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్న ప్రాణం ఈరోజు అన్ని అవయవాలు పనిచేసి ఆరోగ్యంగా మారి చివరికి గుండెలో ఒక బ్లాక్తో మిగిలింది. ఆర్మీకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలరా బాబు అంటే లేవు. ఆయుధాలు, షూస్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం నుండి ఆత్మనిర్భర భారత్ అయ్యింది భారతదేశం. అయ్యా అయ్యా అని ప్రపంచ దేశాలను అడుక్కునే దగ్గర నుండి ఎవడన్నా అటాక్ చేస్తే పోయి అడుక్కుంటే ఈ రోజున అటాక్ చెయ్యకముందే తిరిగి దాడి చేసి గర్మే గుస్కే మారేంగే అని చెప్పి చూపిస్తున్నది ఈ రోజు నా దేశం. అడుక్కునే దగ్గర నుండి ప్రపంచం మన వైపు చూసి దట్ ఈస్ భారత్ అని చెప్పే స్థాయికి వచ్చింది. శరీరంలో అవయవాలను కోసి అమ్ముకున్నాడు నెహ్రూ. మన భారతదేశం శరీరం అయితే అక్సైచిన్ తీసుకుంటే మాకు అవసరం లేదు, అక్కడ వేస్ట్ భూమి, గడ్డి కూడా మొలవదన్నాడు. చైనా తీసుకుంటే 7 సిస్టర్స్ని కనీసం పట్టించుకోకుండా వాటికి అవే మేము ఈ శరీరంతో ఉండము, మమ్మల్ని కట్ చేసి తీసేయండి అనేలా చేశాడు. వాటిని కనీసం పట్టించుకునే దిక్కు దివానం లేకపోతే మోడీ వచ్చాక మీకు 21 అన్నలు ఉన్నారు, చెల్లెళ్ళు మీకు మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళకి దక్కాల్సిన గౌరవము, నిధులు, డెవలప్మెంట్ చేసి చూపించాడు. తూట్లు పడి ముక్కలు కాబోతున్న శరీరాన్ని బలంగా, స్థిరంగా, ఆత్మనిర్భరంగా నిల్చోపెట్టాడు. ఈ రోజున 60 ఏళ్ళు ప్రోక్లేనర్లతో అవయవాలన్నీ లాగి తీస్తుంటే వంటి చేత్తో ఒక్కో అవయవాన్ని మళ్ళీ ఆరోగ్యంగా చేశాడు. సో ఎస్, డాక్టర్ కూడా చెప్పాలి, ఐసీయూలో ఉన్నోడివి బ్రతికావ్, సబాష్ రా, సూపర్ ప్రోగ్రెస్ రా, జస్ట్ ఒక బ్లాక్ ఉంది, ఇంతకు ముందు ఉన్న బొక్కలతో పోల్చితే ఇది చిన్నది అని 10 సంవత్సరాల్లోనే ఐసీయూ నుండి స్వయంగా నడిచే స్థాయికి తెచ్చాడు. సో జస్ట్ వెయిట్ అండ్ సీ. దిక్కుమాలిన ఎగ్జాంపుల్స్ రావడం, యు నెయిల్డ్ ఇట్ అని బట్టలు చించుకోవడము, వీళ్ళు మీ అబద్ధాల బట్టలు ఊడదీసి మీ నీచపు కుట్రలను బయట పెడుతూనే ఉంటుంది సోషల్ మీడియా. సో మాట్లాడే ముందు, అడ్డమైన ఎగ్జాంపుల్ ఇచ్చే ముందు జర జాగ్రత్తగా ఉండండి. I want you to give a big Australian welcome to my dear friend, Prime Minister Narendra Modi. Prime Minister Modi is the boss.
taking me